హాయ్ వ్యూవర్స్. సండే అంటేనే స్పెషల్స్ చేసుకుంటాం. అందులో నా స్టైల్‌లో బిర్యానీ. కావాల్సిన పదార్థాలండి. సో, ప్రాసెస్ చూసేద్దామా? 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేడైన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని, అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక వెజ్జీస్ మీరేవైతే ఇష్టపడతారో ఆ వెజ్జీస్ యాడ్ చేసుకొని, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. నా స్టైల్‌లో నా పేస్ట్ అనమాట అది. ఉప్పు, తగినంత ఉప్పు 2 స్పూన్స్ సరిపోదు, మళ్ళీ యాడ్ చేశాననమాట. ఒక 2 స్పూన్స్ కారం, స్పైసీగా కావాలి బిర్యానీ అనుకుంటే సో ఇలా చేసుకుంటాననమాట. లేదు అంటే ప్లెయిన్ బగారా రైస్ అంటాం కదా, అలా చేస్తాను. సో అవన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్‌న్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఫైనల్‌గా వాటర్ అంతా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసి 85% కుక్ అయ్యేంత వరకు మనం కదిలించుకుంటూ ఉండి మూత పెట్టేస్తే 85 అయిపోగానే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదండి. అప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట రైస్. సో ఫైనల్గా మూత పెట్టి ఒక బౌల్లో వాటర్ పెట్టామనుకోండి, ఆ వాటర్ వేడవుతూ లోపల బిర్యానీకి ఉన్న రైస్కి చెమ్మంతా కూడా ఆవిరైపోతుందండి. సో ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమేనండి మీ ఇష్టం వచ్చిన డిష్తో. నేనైతే మిల్ మేకర్ కర్రీతో తినేస్తున్నాం.